బయట 40 రూపీస్ ఉండే ఈ కవ్వు ఎయిర్పోర్ట్ లో 150 రూపీస్. ఫుడ్ కళ్ళ ముందు పెట్టి తినే ఛాన్స్ లేకుండా పోతుంది. మళ్ళీ చెప్పా పడిపోయింది. సో యాక్చువల్ గా ఏంటంటే బెంగళూరు నుంచి మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఆ ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నా. ఫుడ్ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి ప్రాపర్ గా డీటెయిల్స్ మొత్తం నేను ఈ బ్లాగ్ లో చూపిస్తాను మీకు. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సుబ్బోయ్. ప్రెజెంట్ నేను కోల్కతాలో ఉన్నా. నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది. అండ్ ఫైనల్లీ మనం కోల్కతా రీచ్ అయిపోయాం. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మేమున్న హౌస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అరౌండ్ 70 to 75 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3.5 hours అయితే చూపిస్తుంది. లైక్ యూజ్ ట్రాఫిక్ వల్ల గానీ. అది 75 కిలోమీటర్స్ అంటే తక్కువేం కాదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మనం ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. బెంగళూరులో ఫుడ్ నాకు కొంచెం టేస్ట్ చేయాలనిపించింది. ఇది కూడా పెద్ద లిస్ట్ అయితే పెట్టేసాడు. నవ్వుతావేంట్రా? సో పెద్ద లిస్ట్ అయితే పెట్టేశారు. ఆ పెద్ద లిస్ట్ లో మేము ఫుడ్ పెట్టాము. లైక్ ఏమేమి వచ్చినాయి అండ్ టేస్ట్ ఎట్లా ఉంది, చల్లగా అయిపోయినాయా, వేడిగున్నాయా మొత్తం చూపిస్తా అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ ఫుడ్ డెలివరీ తీసుకునేటప్పుడు చెప్తాను. ఇంకా ఏమేమి ఆర్డర్ చేసామో అవి కూడా చూపిస్తాం. యా, మొత్తం తిని టేస్ట్ కూడా చెప్తా. ఫుడ్ బ్లాగర్స్. ఎస్, ట్రాఫిక్ జామ్ ఎక్కడ నుంచో ఉంది అసలు. ఇప్పుడు టైం చూడండి, మనకి 7:56 అయింది. మేము ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. ఒక 1 hour అయింది స్టార్ట్ అయ్యి. 1 hour అవుతున్నట్టుంది. మా ఫుడ్ వచ్చేసి అరౌండ్ 9:30కి ల్యాండ్ అవుతుంది మన కోల్కతా ఎయిర్పోర్ట్ లో. రైల్వే స్టేషన్ వస్తుంది నాకు. సో దానికంటే ముందు మేము వెళ్ళాలి, కానీ దానికి అది వచ్చిన 1 hour తర్వాత మేము వెళ్తాము. అండ్ ఇది మన కొత్త క్రేటా కారు. చల్లారిపోయిద్దిరా ఫుడ్. అదే కదా నా బాధ కూడా. సో ఇది మన కొత్త క్రేటా కారు. ఒక్క వీడియో నేను చేసా దీని మీద. చేస్తా ఫ్యూచర్ లో కాదు, ఇంకో 2-3 days లో. ట్రాఫిక్ జామ్ చూడండి. వాళ్ళు చూసి ఏం చేస్తారు? టీవీలో హాయిగా కూర్చుని తింటూ కూర్చుంటారేమో. ఇప్పుడు మనం ఎక్కడే ఫుడ్ రావట్లేదని బాధపడింది. ఎప్పుడో 9:30కి ఎయిర్పోర్ట్కి రావాల్సిన మేము 11 అయింది. సో ఇప్పుడు మన ఫుడ్ అయితే తీసేసుకున్నాము. ఈ ఫుడ్ని మీరు ఎట్లా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, డెలివరీ చూపి ఎంత బాగా చేశారు. డెలివరీ బాక్స్ చూడండి. అండ్ ఈ ఫుడ్ మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, లైక్ మీరు ఏ స్టేట్ లో నుంచి అయినా ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. లైక్ అక్కడ ఉన్న మీ ఫ్రెండ్ కి కానీ, మీ కజిన్ కి కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఎగ్జాక్ట్లీ ఒక పక్కన ఉండాలి అర్జెంట్ గా నువ్వు తీసుకొని ఇక్కడికి వచ్చేసి చెప్పేసాను. సో మేము కూడా పెద్ద ఫుడ్ లిస్ట్ అయితే తెప్పించేసాము. స్లోగా మందు స్మెల్ వస్తుంది. ఎప్పుడు ఏంటి తెచ్చిందేమో. యాక్చువల్గా తిన్నాను అని చెప్పేసి సీటింగ్ కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తిన్నామని చెప్పేసి సీట్లు మూసేసి స్లోగా ఫుడ్ ఇది వద్దులే, పక్క పెట్టింది. కొంచెం లేట్ అయితే నేను పేషెంట్ అయిపోయేలా ఉన్నా. నవ్వాలా? సారీ అన్నయ్య, కొంచెం ఇటు చూడు. పడిపోయింది. నైస్. ఏం లేవు ఏం లేవు, అన్ని పడి సైడ్. ఫుడ్ వచ్చిందే. ఏంటిది ఒకటేనా? తీ ఇంకా ఇది 10 లిస్ట్ పెట్టాం. అక్కడ వెళ్ళి
తాగొచ్చిందేమో, పడ్డమే సరిపోతుంది. తాగొచ్చింది. ఫుడ్ తింటాను. ఇవన్నీ అలో చేశారంటే గ్రేట్. లీక్ అయిపోతాం. నీళ్ళకి ఫోటో తీ. మళ్ళీ చూడు, మళ్ళీ 2 పెట్టుకో. ఇది ఓపెన్ అయిపోయింది. అది లీక్ అయిపోయింది, చూసుకో. ఫుడ్ కళ్ళ ముందు పెట్టి తినే ఛాన్స్ లేకుండా పోతుంది. Because Baoban chicken is filled. So it will fall. Baoban. కట్ చేస్తా. కట్ ఆ కట్ కట్. పేర్లేంటి? This is open Baoban chicken. Barbecue. And then I bought chili chicken keema noodles. So that you have to put the noodles and mix it and eat it. We don't have ఇవన్నీ bowls and ఇంటికి all. వెళ్ళి చదువుకోడానికి వెళ్ళిందా? Donne biryani. సారీ, మై దొన్నె బిర్యానీ. It's from Reva. స్ట్రేట్ ఫ్రమ్ బెంగళూరు. దీన్ని హసక్తి అంటారో, హొస్కోటే అంటారో, Hoskote. ఏమంటారు? That is place. కే కొట్టే Hoskote. హొస్కోటే. సో ఈ హొస్కోటే దొన్నె బిర్యానీకి నేను పెద్ద ఫ్యాన్. చాలా బాగుంటది. మన విజువల్ ఉన్నది కూడా పోటీ బాగుంటది. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ ది ఫుడ్. వచ్చినప్పుడు I know you came for food only. బయట 40 రూపీస్ ఉండే ఈ కవ్వు ఎయిర్పోర్ట్ లో 150 రూపీస్ అట్ట. ఇంకో 3 hours ఆగి ఇంటికి వెళ్ళి తినే అంత ఓపిక లేదు. పాడైపోద్దేమో అని భయం వేస్తుంది. ఇది ఎప్పుడు మధ్యాహ్నం కొన్నది కదా. హసక్తి హొస్కోటే దొన్ని బిర్యానీ. Nice. I got them all of this. I'm eating this. We got this. అదేంటి 10 రూపీసా 20 రూపీసా? Don't tell 5. At least 25. అది కూడా మిగిలిపోయింది. మిగిలిపోయింది. పిచ్చి. హాట్ అంటే చాలా బాగుండేది. ఇది దొన్న బిర్యానీ ఇప్పుడు నా కంప్లీట్ చేస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఓపెన్ చేసి ఏంటో ఫ్యాన్సీ కొరియన్ ఫుడ్ అది. ఇది బాగుంది Food చూడడానికి. no? You want food no? ఫుడ్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోరా? అదే మా దగ్గర వచ్చింది ఎక్స్ప్లోర్ అవడానికి. So it was like this, and flipped and became like this. 2 boxes of powder. We couldn't wait, so we ate it again. But noodles are now gonna heat and eat once we go. 2 hours later. మళ్ళీ చెప్పా. This is Baoban. It flipped, but it was like this. This is Baoban. It's all chicken and there's this. We were hungry, so we started eating, and I also got cha. And noodles and all we're gonna have. Once we go home, we'll heat and we'll eat because the noodles will get sticky and all, and the keema will also have to eat. యా యా ఓకే. Yeah. Okay. Thank you. ఎలా ఉందిరా? ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అలాగే ఉందిరా. ఇప్పుడు లెట్స్ టేస్ట్ దిస్ బౌబన్. Baoban. ఏదో ఒకటి లేరా. బాగుంది. ఏదో డిఫరెంట్ గా దేంతో చేస్తారా అండి? I don't know. You got food no eat? బాగుంది. ఇడ్లీ పిండి చికెన్ బాగుంది. ఇడ్లీ చికెన్ కాంబో. ఇంకంటే ఇది ప్రాపర్గా ఎక్కడదో నాకు ఐడియా లేదు, బట్ టేస్ట్ అయితే బాగుంది. I'm done eating. సో మీ అందరికీ ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏడి ఏంటి కోల్కతాలో ఏంటి అని మీ అందరికీ అనిపించవచ్చు. సో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కోల్కతాలో వచ్చేసి మనకి ఇయర్లీ వన్స్ కృష్ణ పూజ అయితే జరుగుతుంది అనమాట. ఆ పూజ ఎట్లా జరుగుతుంది, ఎట్లా జనాలు వస్తారు, మొత్తం ప్రాసెస్ అంతా ప్రాసెస్ అంటున్నా ఏదో బైక్ రిజిస్ట్రేషన్ లాగా. సో మొత్తం ఎట్లా జరుగుతుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను.
నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మన కోల్కతాలో ఒక బీచ్ అయితే ఉంది, చాలా ఫేమస్. మన కోల్కతాకి ఒరిస్సాకి మధ్యలో ఉంటుంది, దిఘా బీచ్ అని చెప్పేసి. ఆ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ దిస్. ఇఫ్ యూ గైస్ enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Subike signing out.